మొత్తానికైతే మనం మోస్ట్ అవైటెడ్ రామోజీ ఫిలిం సిటీకి వచ్చే ప్రతి ఒక్కరూ ఎక్సైటెడ్గా ఎదురు చూసేది దేనికోసం అంటే బాహుబలి సెట్టింగ్ని చూడడానికే అక్కడికే వచ్చేసినాం. ఇది మహిష్మతి సామ్రాజ్యం మోడల్. ఇది లోపలికైతే పోతున్నామే కాదు, చూసుకోండి అల్టిమేట్ ఉంటుంది. ఏదో పాటలకి అవే పెట్టారు. ఈ స్తంభం గుర్తుంది ఆగిదా, ఇందులోనే అనుష్కని కట్టేసి కదా. ఇది అనుష్కని దాచిపెట్టిన సీక్రెట్ జైలు ఉంటుంది కదా, ఇదే అది. బాహుబలి 2లో ప్రభాస్ అన్న ఎంట్రీ సీన్లో వచ్చే చారియట్ ఇది యూజ్ చేసింది. రానన్న విగ్రహం ఇది డిస్మాంటిల్ చేసి పెట్టిర్రు మొత్తం, అంత డొల్లా లేపు పడేచ్చు దీన్ని. విగ్రహం పక్కన చూస్తే గవిగో వార్ మెషిన్స్, అవి ఫైట్ చేసేటివి బాణాలు ఇసురుతాయి కదా, గవి కూడా సెట్టింగే అంతా. బల్లాల దేవది భయ్యా, చూసినారా? ఇది రథం యుద్ధంలో యూజ్ చేసినది. ఇందులో రాయల్ ఎన్ఫీల్డ్ ఓల్డ్ మోడల్ ఇంజన్ యూజ్ చేసినారని విన్నాం అప్పుడు. టార్క్ ఎక్కువ ప్రొడ్యూస్ చేయడానికి. మన కాలకే చూడు ఎట్లా చూస్తుండు. వెనకాల బిజ్జల దేవా పట్టాభిషేకం చేసే ప్లేస్ ఇది లాస్ట్లో. బాహుబలి 1లో యూజ్ చేసిన వెహికల్ ఇది. ఒక్కొక్కరిని కోసి పడేస్తాడు. ఇంకా ఇవన్నీ ప్లేసెస్ నాకు అంత ఐడియా లేదు అంత డీటెయిల్డ్గా, మళ్ళీ ఒకసారి సినిమా చూడాలి. ఇగో ఈ గుర్రాలు చూడుర్రి ఎట్లున్నాయి, మస్తు చేసిర్రు. ఇది అంత సెట్టింగ్ అయిపోయా. ఇది బాహుబలి రెస్టారెంట్కి వచ్చినాము. ఇందని ఈ సెట్లోనే ఉంటుంది. ఇది కూడా కాలకే లెమనేడ్ ఉంది, అవంతిక లెమనేడ్, ఏది కావాలంటే తీసుకో. పరోటా ఇది ఇంత పెద్ద పరోటా లైఫ్ ఫస్ట్ టైం చూద్దాం. చంద్రముఖి గది ఇది, ఒక ఫామ్ గిట్లా ఉంది చూడు. చూడు ఇది పాతది డ్రెస్సింగ్ టేబుల్ చంద్రముఖిది. చేయరు తోమ్ చంద్రముఖి తోమి పడేస్తుంది ఇక్కడ ఒక్కొక్కరిని. చూడు అంతా దారాలు కట్టి గుంజిరు పైన చూడరు ఒకసారి. మరి చంద్రముఖి ఫ్యాన్స్కి ఎంతమంది ఉన్నారో కామెంట్స్లో గుర్తుర్రి. ఇది చంద్రముఖిది పెట్టే చీరలు అవి పెట్టుకుని ఉంటుంది. ఇది నాక అంటూ నగలన్నీ బయటికి తీస్తుంది కదా, అది పెట్టే అనుకుంటాను మోస్ట్లీ. యూరోపియన్ సిటీ ఇదే అనమాట. అల్టిమేట్ ఉంది బాయ్, ఇది లొకేషన్ మాత్రం ఎక్సలెంట్ ఉంది. ఇక్కడ మోషన్ క్యాప్చర్ తీసుకోవచ్చు అనమాట ఇంక లోపలికి వెళ్ళి. ఇది కూడా ఫ్రీగానే ఉంటుంది. ఏదో వీడియో అనుకున్న వీడియో కాదురా బాబు, అందులో నేను కనిపిస్తా చూడరు. ఇప్పుడు ఆ రెడ్ టీషర్ట్ నేనే కెమెరా పట్టుకొని యాడ్ వేసుకున్నా చూడరు. ఏ అక్కడ మనమే క్యాప్ ఒప్పుతున్నా చూడు. సూపర్ ఉంది భయ. ఇది మాత్రం ఎక్సలెంట్ ప్లేస్. ఇది యూరోపియన్ సిటీ మాత్రం. దీన్ని లైవ్గా ఎక్స్పీరియన్స్ చేస్తే మాత్రం మస్తు కలర్స్ కనిపిస్తాయి మనకు కళ్ళ ముందు. ఇట్లా రంగుల రాటం ఉన్నట్లుంటుంది. అమ్మ సేమ్ గోవాలో ఫాంటెనస్ ఉంటుందా, ఫాంటెనస్కి వచ్చినట్లుంది. రామోజీ ఫిలిం సిటీ మాత్రం ఎక్సలెంట్ భయ్య. అందుకే కదా ఇది దీనికి 2008లోనే వరల్డ్స్ బిగ్గెస్ట్ ఫిలిం సిటీ, ఫిలిం మేకింగ్ సెట్స్ ఉన్న ప్లేస్ లాగా దీనికి రికార్డ్ అయితే వచ్చింది. నెక్స్ట్ లొకేషన్ వచ్చేసి ఎయిర్పోర్ట్ అనమాట, ఆర్టిఫిషియల్ ఎయిర్పోర్ట్. చూసుకోగా వా మస్తు చేసారు భయ. ఇది ఎక్సలెంట్ అసలు. ఇంకా లోపల పోయి చూడాలి ఇంకెట్లుంటుందో. కానీ ఎర్ర పసులు మాత్రం అదిరిపోయాయి. ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్దాం పదండి. విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇప్పుడు వచ్చేసిన లాస్ట్కి. చూడరు ఎట్లుంది బోర్డింగ్. ఇక్కడ అనౌన్స్మెంట్లు కూడా ఇస్తుర్రు. బోర్డింగ్ అయిపోదాం పదరి మరి.
ఆ ఫ్లైట్లోకి అయితే పోతున్నాం. Passenger train remember not to leave. ఓరిని అమ్మ ఫ్లైట్లో ఇలాగ ఉంటుందా అయితే లోపల. Ladies and gentlemen, thank you so much for flying with us. To the right side, this is empty building, multi-purpose building. Have you seen this front location in any movies? No? Hindi movie, Suryavamsam and pan-India movie, KGF. Rocky Sir's house, the Mehbooba song was shot over here. We have entered into the fantasy street of Abaramoji Film City. This whole street can be seen as real station, such as Ooty and Kodaikanal with the effects of fog, clouds and beautiful flowers. టైం అది అయింది భయ్య. ఇది నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి హవామహల్ అంట. గడలో అక్కడ కనిపిస్తుంది కదా గదే, అక్కడికి వెళ్ళి చూద్దాం పదండి. ఇదే హవామహల్ భయ్య. ఈవినింగ్ వ్యూ అదిరిపోయింది హవామహల్. కానీ అలసిపోతాం భయ్య ఫిల్మ్ సిటీలో తిరిగిన తర్వాత. చాలా ఓపిక కావాలి, ఎనర్జీ కూడా చాలా ఎక్కువ ఉండాలి, అంటే అలసిపోతాం. చూడరు ఇది ఫైన్ ఎట్లా డిజైన్ చేసారు. ఇది ఓపెన్ థియేటర్. మనం ఇది సినిమాలలో చూస్తుంటాం, కాలేజెస్లలో ఈవెంట్స్ కండక్ట్ చేసే సీన్స్ అలాంటి వాటికి దీన్ని ఎక్కువ యూజ్ చేస్తుంటారు. చూడురి పైనుంచి చూపిస్తాను. ఇది ఇక్కడ ఫీలింగ్ మాత్రం అదిరిపోయింది భయ. ఇక్కడ కనుక ఈవెంట్ చేసుకోవాలి, కాలేజీ ఈవెంట్లు భలేగా ఉంటుంది. నేనేమన్నా సరిగ్గా కవరేజ్ ఇవ్వకపోయినా, సరిగ్గా మాట్లాడలేకపోయి ఉంటే కనుక, కెమెరా సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయినా కూడా ప్లీజ్ ఫర్గివ్ మీ. ఇది నా సెకండ్ బ్లాగ్. అందులో నేను అసలు అనుకోకుండా రెడీ అయిపోయిన తర్వాత నేను బయటికి వెళ్ళే ముందు అప్పుడు బ్లాగ్ తీయాలి అని అనిపించింది, తీసేసిన అంతే. అందుకే వీడియో ఇట్లా డిస్టర్బెన్స్గా వచ్చింటే కూడా కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. యా, నెక్స్ట్ లొకేషన్కి వెళ్ళి మళ్ళీ మాట్లాడుకుందాం. ఇక్కడ ఇంకోటి ఏదో మూవీ షూటింగ్ జరుగుతున్నట్లుంది. చూడు ఎట్లా కష్టపడుతున్నారు. నిజంగా ఒక మూవీ తీయాలంటే అంత ఈజీ విషయం కాదు. ఎంతోమంది చెమటోడ్చి చేసిన కృషి అది ఒక సినిమా అనేది. ఇప్పుడు మనం జపనీస్ గార్డెన్కి వచ్చినాము, లోపలికి వెళ్ళి చూద్దాం పదండి. బొక్కలను చూద్దాం ఫస్ట్ అయితే ఏముందో. ఇట్లా చూడండి భయ, టాప్ వ్యూ కూడా చూపించేస్తున్నాం మీకు. జపనీస్ గార్డెన్. ఇంకా బయటికి వెళ్ళిపోదాం, నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళిపోదాం. లెట్స్ గో. హే ఫ్రెండ్స్, ఇగో నెక్స్ట్ బస్ కోసం జనాలు అక్కడ తొక్కిసలు ఆటలు. ఇప్పుడే చిన్నగా అట్లా రెస్ట్ రూమ్కి వెళ్ళి మొహం కడుక్కొని వచ్చినాము. ఈ వేడిలో, ఈ సమ్మర్లో వేడి ఎక్కుతుంది, ఎండ తక్కువన్నా కూడా. ఎన్ని వాటర్ తాగినాం తెలుసా పొద్దున్న నుంచి. సుస్సు మాత్రం చాలా తక్కువ. ఒకసారి ఏమో 2 సార్లు ఏమో పోయినామంటే, ఇప్పుడు రెండోసారి. ఎట్లుంది తెలుసా అసలు. అక్కడ ఉచ్చ పోసుకొని వస్తున్నప్పుడు ద కలర్ ఆఫ్ ద యూరిన్ ఎక్స్ప్లెయిన్స్ హౌ మచ్ పెయిన్ఫుల్ ద యూరినేషన్ వాస్. మాటలు చెప్పలేనివి. ప్రతి ఒక్కరికి ఇది సమ్మర్లో ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటుంది. అది కూడా నాకు ఇప్పుడు అయ్యింది. బట్ వీడియో మాత్రం కంప్లీట్ చేయాలి. దట్స్ ద మెయిన్ గోల్ టుడే. ముందుకు పదం పోదాం. ముందుకు పదండి. చూడరు ఏయ్, అదేం చూడరా. చూడరు, ఇదే అస్కారీ గార్డెన్. గార్డెన్లకి పేరు పెట్టడానికి అని ఉండదు, గార్డెన్స్ అంటేనే బాగుంటాయి అంతే. నెక్స్ట్ బటర్ఫ్లై గార్డెన్కి వెళ్దాం. కలర్ కలర్ బతక్స్, కలర్ కలర్ సీతాకోక చిలుకలు ఎగురులో కూర్చున్నాయి. చూసుకోరిగా ఇంట్లో మొత్తం సీతాకోక చిలుకలే. గ్రీన్ టెంట్ ఇది. బటర్ఫ్లైస్ అయితే ఏం అన్నీ లేవు మనం ఎక్స్పెక్ట్ చేసినన్ని.
చాలా తక్కువ ఉన్నాయి, కంటికి కూడా కనిపించట్లేదు సరిగ్గా. పైన కూడా లేవరా భయ్ ఎక్కువ. చూసుకో. ఓకే, నెక్స్ట్ ఏదో వింగ్స్ అంట, విల్ గో. ఇది సూపర్, ఇది డిఫరెంట్ బర్డ్స్ ఇక్కడ ఉన్నాయి. పఫీ ఇక్కడ స్వాన్స్, హంసలు ఎన్నున్నారా భయ్. ఇది అందులోకి పుంజలు పనికిరావరా భయ్. ఒక్కొక్కటి 12-13 తేదీలు ఈజీగా ఉంటుంది. 15 తేదీలు ఎత్తేసాడు. ఫ్లవర్సు కామె అలిగింది, నేనేమో అటెంటివ్గా లేడు, ఇటుపక్క తిరిగి కూర్చున్నాడు, అందుకే అలిగినట్టుంది. యాక్చువల్లీ వీడియోలో నేను ఒకటి బర్డ్స్ పార్క్ ఉంటుంది, ప్యారెట్స్ పార్క్, అది నేను మిస్ చేసిన. ఎందుకంటే చాలా టైప్స్ ఆఫ్ బర్డ్స్ కొంచెం చీకటి ఉండే అక్కడ, అందుకని వాటిని కవర్ చేయలేకపోయినా. ఎక్కడ చూసినా గ్రీనరీ, అందాలు, గుంట్లు అన్నట్టున్నారు ఇక్కడ. ఇది లేదు పండానికి లేదు, అంత బాగుంది. ఇల్లేంది 3 అప్సరసలు, రంభ, ఊర్వశి, మేనకలు ఇక్కడ ఉన్నారు. నెక్స్ట్ కృపాలు కేవ్ ఎంట్రీ, లోపలికి వెళ్ళి చూద్దాం పదండి. పెద్ద గంట, ఇది కేవ్ ఎంట్రీ. అంత థర్మాకోలే భయ, చూసురుగా అంత ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో కేవ్స్ అయినా కూడా భలేగుంది, బాగా చేశారు. బోర్ కొడుతుంది, అసలు అలసిపోతున్నాము. బట్ ఒక ప్లేస్ చూసే కొద్దీ మనం ఇంకా ముందుకెళ్ళాలి, ఇంకా చూడాలి అని అనిపిస్తుంది. ఇది పరిస్థితి ఇక్కడ, ఇంత బాగుంటుంది అన్నమాట. నచ్చిన వాళ్ళు లైకులు గుద్దుర్రి. నెక్స్ట్ ప్లేస్ వామన్ బోన్సాయి గార్డెన్. ఇక్కడ అసలైన బ్యూటీ ఏంటో తెలుసా, వీళ్ళిద్దరు అల్టిమేట్ ప్లేస్ ఇది. ఎక్కడికక్కడ వాటర్ ఫౌంటైన్, మంచి గార్డెన్, మంచి ప్లేస్, సిట్టింగ్, అప్స్ అండ్ డౌన్స్తో సన్సెట్ని వ్యూ చేస్తూ గార్డెన్లో ఎంతసేపు అయినా గడిచిపోతుంది, అలాంటి ప్లేస్ ఇది. ఇక నెక్స్ట్ ప్లేస్ ఏంటో తెలుసా, సన్ ఫౌంటైన్. సన్ ఫౌంటైన్ ఎక్కడుంది, అక్కడ ముందు గుర్రాలు ఎగురుతున్నాయి చూడు, అది. దాని దగ్గరికి వెళ్ళి చూపిస్తాను పదండి. ఇక్కడ ఉన్న జనాలని చూస్తే మీకు ఒక డౌట్ రావచ్చు. డౌట్ కాదు, మీకు ఒక క్లూ దొరకాలి. చాలామంది ఇక్కడ ఉన్నారు, అది కూడా అలసిపోయి పడున్నారు అంటే దాని అర్థం ఏంటి? ఎండ్ ఆఫ్ ది రామోజీ ఫిలిం సిటీ ఎక్స్ప్లోరింగ్. ఇక్కడికి వచ్చేసాం అనమాట. ఇంకా లాస్ట్ పాయింట్ ఇదే, లాస్ట్ వ్యూ పాయింట్ ఇదే. ఎండ్ అవ్వడం, బాగా ఎండ్ అవ్వాలి ఏదైనా సరే, అదే ఇక్కడ జరుగుతుంది నాకు. యా, ఐ లవ్ రామోజీ ఫిలిం సిటీ. అండ్ ఇంకో విషయం ఏంటంటే, యూ విల్ రిక్వైర్ లాట్ ఆఫ్ ఎనర్జీ ఇక్కడ రోమ్ చేయాలంటే, టు రోమ్ అరౌండ్ దిస్ రామోజీ ఫిలిం సిటీ అండ్ ఆల్ ద ప్లేసెస్. అండ్ అంతేకాకుండా ఒక ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మనం పొద్దున 9కే స్టార్ట్ అయిపోతుంది, 9 to ఈవినింగ్ 6 వరకు ఉండొచ్చు మేబీ. ఇంకా 7 తర్వాత కార్నివల్స్ అని, షోస్ అని ఏమో నడుస్తాయంట. అవి మనకు అంత ఇంపార్టెంట్ కాదు. ప్లేసెస్ అన్నీ ఆల్మోస్ట్ ఎక్స్ప్లోర్ చేసేసినాం మనము. మార్నింగ్ 9కి 10 లోపు మనము స్టార్ట్ అయిపోతే జర్నీ ఈవినింగ్ వరకు మనం కవర్ చేసేస్తాం అన్ని ప్లేసెస్. ఫ్రెండ్స్, ఇంకా అవ్వలేదు, ఎండ్ అవ్వలేదు. మళ్ళీ యురేకాకి వచ్చినాం. లైట్స్ వేసారు. ఈ లైట్స్ వేసిన తర్వాత ఆ గార్డెన్స్కి వచ్చిన బ్యూటీ ఉంది చూడు, నేను వీడియోలో చూపిస్తాను. ఎంత బాగుంది అంటే ఎక్సలెంట్ అసలు. నెక్స్ట్ వచ్చేసి ఫండస్టన్ అని, ఇందులో ఇవన్నీ ఉంటాయంట. ఇక్కడ ఉంది, లోపలికి వెళ్దాం పడండి. మా పిన్ని కూడా పోతుంది లోపలికి. రా బాబు, 2 పనులు చూడరు. ఇగో మా బాబాయ్, అమ్మ ఒక్కొక్క లొకేషన్కి ఎన్నో కొద్ది బ్యూటీ బయట పడుతూనే ఉంది. ఇది ఫండస్టన్. కార్నివాల్కి వెళ్ళిపోదాం. ఇంకా నా దగ్గర పవర్ బ్యాంక్లో కూడా డెడ్, ఫోన్లో కూడా డెడ్ బ్యాటరీ. ఇది చూస్తారా, ఇది షిప్ బ్రిడ్జ్ అంట.
లోపల బూత్ బంగ్లా రెయిన్ డ్యాన్స్ ఉందంట, గది కూడా చూసేసిపోదాం పక్క. పిల్లలు అయితే మస్తు ఎంజాయ్ చేస్తారు, ఆడుకుంటారు. దే ఆర్ సో హ్యాపీ ఎంజాయ్. నాకు కూడా డ్యాన్స్ చేయాలని ఉంది, ఇంకో పేరు పట్టలు లేవు, తెచ్చుకున్నా కానీ మా తమ్ముడికి ఇచ్చేసాను. Let's play the music. Everyone please come on the floor and drop the floor. మ్యాజికల్ గ్లో గార్డెన్. ఏం లైటింగ్ రా ఇది, చూసే కొద్దీ వస్తూనే ఉంటుంది భయ. పార్కులో లైటింగ్ ఏం పెట్టిర్రు భయ, ఏం పెట్టిర్రు. ఇంకేం అలసిపోవడం, ఎవడు అలసిపోడు. ఇంత కలర్స్ చూపిస్తే కళ్ళ ముందు అలసట మర్చిపోతాం భయ, ఇదైతే గ్యారంటీ. లాస్ట్లో ఈ ఫినిషింగ్ టచ్లు ఏంటి అసలు, ఇలా పెడితే భలే ఉన్నాయి. పెట్టారు అసలు, చూసుకోరు మనాలి. అయిపోయింది భయ. ఇంకా మేము అక్కడే లాస్ట్ అనుకున్నాం, కానీ సన్ ఫౌంటైన్ దగ్గరే, కానీ కార్నివల్ కూడా చూసేసినాం, బ్రేక్ డ్యాన్స్ కూడా చేసేసినాం. వెళ్ళిపోతున్నాం ఇంకా లాస్ట్ టైం పైన. మీకు కనుక వీడియో నచ్చితే, ఎంజాయ్ చేస్తే, నింటి అనిపిస్తే కూడా చెప్పండి, పర్లేదు. బట్ నేనైతే మీరంతా ఎక్స్ప్లోర్ చేసినానని అనుకుంటున్నాను. నేను కూడా ఆల్మోస్ట్ అన్ని ప్లేసెస్ మీకు చూపించిన, కవర్ చేసిన. ఏమైనా వీడియోలో కరెక్షన్స్ ఏమైనా ఉంటే నాకు కామెంట్స్ mention me in the comments. Your comments are very precious for me, చెప్పినా కదా, so that I can not do the same mistakes again in upcoming videos as well. నెక్స్ట్ టైం నుంచి మెల్లమెల్లగా నేను కూడా అప్డేట్ అవుతూ ఎక్విప్మెంట్స్ అన్నీ కొనుక్కుంటూ వీడియోస్ చేస్తాను. అంతవరకు అయితే కీప్ వాచింగ్. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్, ఇఫ్ యూ లైక్ ద వీడియో, లైక్ and comment if you have any suggestion to me, and see you guys. Bye.